ఈ మధ్య కాలంలో కూడా ఈ విషయాన్ని గురించిన సంగతులు కొన్ని మనం విన్నాం. అయితే 11వ అధ్యాయములో చాలామంది విశ్వాసుల గురించినటువంటి సంగతులు రాయబడి ఉంటారు చూసి, గత మంగళవారం కాకుండా అంతకుముందు మంగళవారం మరి ఈ పాఠాన్ని ప్రారంభించాం. అందులో మొదటి విశ్వాసం కలిగిన వాడు హేబేలుగా మనం చూడగలుగుతున్నాం పిల్లారా. ఈ రాత్రి కాలం ఆ లైన్లోనే వచ్చినటువంటి వరుసలో మరొక విశ్వాసం కలిగిన వ్యక్తి పేరు 5వ వచనంలో చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు పిల్లరా కొనిపోబడెను అనే మాట చూస్తూ ఉన్నాం. హానోకుకి ఏముంది అంటే పిల్లరా విశ్వాసం. హానోకుకి విశ్వాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హానోకుకి ఎవరి మీద విశ్వాసం ఉంది అంటే దేవుని పైన విశ్వాసం కలిగినటువంటి హానోకు పిల్లరా. ఏ వ్యక్తి అయినా దేవుని దగ్గరికి రావాలంటే ముందు దేవుడు చూసేది ఏంటంటే విశ్వాసమే చూస్తాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడా లేకపోతే అంతకుముందు ఏంటంటే ప్రారంభము నుంచి ఏ మాటలు పిల్లారా. కాకపోతే క్రొత్త నిబంధనలో వీటిని గురించిన సంగతులు ఎక్కువగా కనిపిస్తాయి. పాత నిబంధనలో ఆ మాటలు కనబడకపోయినా దానికి సంబంధించిన విషయాలు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథములో మనం చదువుకున్నటువంటి హానోకు భూమి పుట్టింది మొదలుకొని ఎన్నేవాడు. హానోకు భూమి పుట్టింది మొదలుకొని హానోకు ఎన్నోవాడు అని అంటే మేము చూసి చెబుతాము అనండి మీరు పిల్లరా. యోధా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. దైవ గ్రంథములో యోధా పత్రిక ఒకటే పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రారంభంలో ఉన్నటువంటి మొదటి మనుషుడు మొదలుకొని ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు పిల్లరా. కాబట్టి ఆ ఆదాము నుంచి హానోకు ఎన్నోవాడు అంటే అతడు 7వ వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఉండయా లెక్కలు అంటే ఖచ్చితంగా అలాగే ఉంటాయి లెక్కల పిల్లరా. గమనించండి. ఇంకా కొన్ని పేర్లు ఉంటాయిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లెక్కలు ఒక రకంగా చెప్తున్నప్పుడు మనం ఆ లెక్కలను ఏం చేయాలి, గమనించాలి పిల్లారా. మధ్యలో కొంతమందిని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన తొలగిస్తూ ఉన్నాడు. ఆ లెక్కకు వస్తే పాత నిబంధన గ్రంథములో ఇందులో ఉన్న వాళ్ళే విశ్వాసులా, ఇంకా మిగతా వాళ్ళు విశ్వాసులు లేరంటే ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వీళ్ళంత గొప్పళ్ళు వాళ్ళు కాదు పిల్లారా. పాత నిబంధన గ్రంథములో స్త్రీలు ఉన్నారు, పాత నిబంధన గ్రంథములో పురుషులు ఉన్నారు, కానీ కొంతమంది పేర్లు మాత్రమే ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆదాము నుండి హానోకు ఎన్నో వాడని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నామంటే 7వ వాడైనటువంటి హానోకుగా చూస్తున్నాం పిల్లారా. హానోకు మనకు బాగా పరిచయం. హానోకుని గురించి మనం దాదాపుగా పాఠాలు వింటూ వస్తున్నాం. హానోకుని గురించిన పాటలు కూడా మనము కొన్ని పాడుకుంటూ ఉంటాం పిల్లారా. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే హానోకుల నాన్న పేరు ఏం పేరు, అది కూడా చూసి చెప్దాం. హానోకుల నాన్న పేరు కావాలి అంటే 5వ అధ్యాయం 18వ వచనానికి వెళ్ళాలి. ఆదికాండం ఆదికాండం 5వ అధ్యాయం 18వ వచనం. హెరోదు 162 సంవత్సరాలు బ్రతికి హానోకుల నాన్న పేరు పిల్లరా హెరోదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం.
కాకపోతే మనకి కయ్యూనుల నాన్న హేబోల్ నాన్న పేరు బాగా గుర్తు కదా. కయ్యూనుల నాన్న హేబోల్ నాన్న పేరు చెప్పంటే చెప్పాల్సిన పని ఉంది, ఊరకనే చెప్పేస్తాం. హానోకోల నాన్న పేరు మాత్రం మనకు అంతగా తెలియదు, తెలుసుకోవాల్సినంత అవసరం మనకి ఉంది ఈ రాత్రి కాలం పిల్లరా. దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. పాఠంలోకి వెళ్ళే ముందు ఇంకొక మాట కూడా అడుగుతున్నాను. హానోకోల నాన్న పేరు చెప్పారు, మరి హానోకోల కొడుకు పేరు చెప్పండి. హానోకోల కొడుకు పేరు చెప్పంటే మెతూషేల పిల్లారా. ఈయన కొంతమంది గుర్తుంటారు, ఎందుకో అంతే, అలా పట్టుకోండి. ఈయన కొంతమంది గుర్తుంటాడు, ఎందుకంటే ఈయనలో ఒక ప్రత్యేకత అనేది ఉంది పిల్లారా. ఈయనలోనే ప్రత్యేకత అంటే వాళ్ళ నాన్నలో లేదా ప్రత్యేకత. ఇప్పుడు హానోకు కొడుకే ప్రత్యేకత కాదు, హానోకుల నాన్న కూడా ఉంది, ప్రత్యేకత ఉంది పిల్లారా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములు మనము ఆదికాండం 5వ అధ్యాయం 18వ వచనం చదివితే, హేరోదు 162 బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత 962 సంవత్సరాల పిల్లారా. 962 సంవత్సరాలు కలిగినటువంటి నాన్నగారు హానోకోల నాన్నగారు హేరోదుని గురించి చదువుతున్నాం. ఆ లెక్కకొస్తే ఏ వయసులో ఉండగా ఈ హానోకు హేరోదుకు పుట్టాడు? అక్కడే చదివారు కదా, 162 సంవత్సరాలు వయస్సు పిల్లారా. ఆయనకి 162 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఎవరు పుట్టారు? హానోకు పుట్టాడనమాట. ఆ తర్వాత హానోకోల నాన్న చనిపోయినటువంటి రోజులు ఎన్ని రోజులు అంటే సంవత్సరాలు, దాదాపుగా 962 సంవత్సరాల మాట చూస్తూ ఉన్నాం. 162 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు హానోకు పుట్టాడు. ఈయన పుట్టిన తర్వాత పుట్టిన కానించి లెక్కలేసుకుంటే వాళ్ళ నాన్నగారు బతికిన సంవత్సరాలు 800, 900 కాదు, 862. అంటే 100 తీసేద్దాం పిల్లరా. ఆయన మొత్తం బతికింది 962, కానీ హానోకు పుట్టిన తర్వాత 162లోంచి మనం 100 తీసి పక్కన పెడితే 862. ఎందుకు ఇన్నిసార్లు ఈ మాట ఇక్కడ చెప్పాల్సి వచ్చిందంటే పిల్లరా, 862 లేకపోతే 962 సంవత్సరాల వయసు కలిగిన హేరోదుకును హానోకుని మనం కొంచెం ఆలోచన పెట్టి దగ్గర పెట్టి మనం పరిశీలన చేస్తే, అక్కడ కనపడుతున్న వాళ్ళ నాన్న ఇంకా మనకి ఎక్కడ కూడా ఈ 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడ కూడా అతడు కనిపించడు పిల్లారా. కానీ మనకి హానోకు కనిపించడం అనేది చాలా చెప్పుకోదగ్గటువంటి విషయం. వాళ్ళ నాన్న కనబడకపోవడం కారణం ఏంటి? హానోకు కనబడడం గల కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. హానోకు దేవుని యందు విశ్వాసం ఉంచెను. అది మన అంశం పిల్లారా. అంటే ఎవరు కనపడతారు భవిష్యత్తులో? ఎవరు కనపడతారు జీవితంలో? ఎవరు కనపడతారు రేపొద్దున పరలోక రాజ్యములో అని అంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడతారో వారు పేర్లు కనబడతాయి. ఇంకా మనం ఆలోచన చేస్తే వారు భవిష్యత్తులో మనుషులు కూడా ఏం చేస్తారు? కనిపిస్తారు పిల్లారా. ఇప్పుడు హేరోదు ఎందుకు కనిపించట్లేదంటే, బతకడానికైతే చాలా సంవత్సరాలు బతికాడు, కానీ హానోకు చేసిన పని చేయలా. ఏంటది? దేవుని యందు విశ్వాసము ఉంచలేదు పిల్లారా. దేవుని యందు విశ్వాసం ఉంచాల్సినంత అవసరం నాకేంటి? నాకు ఏం జరుగుబాటు లేదు, నాకు ఏం తక్కువ,
నేను ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నేను లేను కదా. ఇలాంటివన్నీ ఉంటేనే దేవుడు మనకి కాదు. అసలు దేవుడు మనకు కావాల్సింది దేనికోసమయ్యా అంటే, దేవుని రాజ్యములో మనం చేరాలి అంటే, పరలోకములో మనం చేరాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచి తీరాలి. ఆ లెక్కకొస్తే లోకములో ఉన్న అనేక మంది దేవుని యందు దేనికి విశ్వాసం ఉంచుతారా అంటే, వారి వారి అవసరాలను బట్టి, వారి వారి యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి, వారి వారి యొక్క ఇబ్బందులను బట్టి ఏం చేస్తుంటారు, వారి దేవుని యందు విశ్వాసం ఉంచుతుంటారు. పిల్లారా, అర్థం అవ్వాలని నేను మాట చెప్తున్నాను, అర్థం అవుతుందని అనుకుంటున్నాను. సంఘంలో ఒక మంచి యవనస్తుడు, పెళ్ళి కాకోకుండా ఉన్నటువంటి యవనస్తుడు సంఘంలో చాలా ఆసక్తిగా రావటం, ఆసక్తిగా దేవుని మందిరాల్లో కార్యాలు చేయటం, ఆసక్తిగా పాస్టర్ గారికి అనుకూలంగా ఉండటం, అన్నీ చాలా ఆసక్తిగా పాస్టర్ గారు కూడా చాలా ఆనందిస్తూ ఉన్నాడు. పిల్లారా, ఎంత పని తగ్గించాడంటే సేవకుడికి చాలా పని తగ్గించాడు. తర్వాత మందిరం రావటం మానేశాడు. ఎవరు అమ్మా? శ్రీనివాసరావు కాదు 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 తర్వాత మానేశాడు. పెళ్ళి కాలేదు అతనికి ఇంకా. నేను ఎవరికి చెప్తున్నాను, ఆలోచించేయండి. ఒకసారి విన్నాను, అది చెప్తున్నాను అన్నమాట. పిల్లరా, తర్వాత చర్చికి రావటం మానేశాడు. ఏంటి కుర్రోడు చర్చికి రావటం మానేశాడు ఏంటంటే, ఆ చర్చికి వచ్చే అమ్మాయికి పెళ్లి చేశారంట అమ్మోళ్ళు. మరి ఇంత ఆసక్తి ఎందుకు వచ్చాడంటే, ఆ అమ్మాయిని అడిగిచ్చి చేస్తారే ఉన్న ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో వచ్చి తీయటం, వేయటం, కడగటం, తొడవటం. ఏంటి మందిరంలో పిల్లరా అందరినీ ఆకర్షించుకున్నాడు, కానీ ఎవరిని ఆకర్షించుకోలేదు. ప్రభునందు పిల్లరా, అంటే అతడు దేని మీద దృష్టి పెట్టి ఆ రకమైనటువంటి పని పాటలు చేశాడనంటే, ఈ విషయాన్ని పాస్టర్ గారు కూడా ఏం చేయలేకపోయాడు. ఈ పాస్టర్ గారు ఎవరు గమనిస్తారు, ఎవరిని గమనిస్తారు ఏంటి, శుభ్రంగా ఇలాగే ఆలోచన చేస్తూ ఉంటారు. పిల్లరా చక్కగా పరిచయం చేస్తున్నారని. కానీ తర్వాత ఎందుకు మానేశాడంటే, అతను అనుకున్న వ్యక్తికి వేరే వ్యక్తినిచ్చి పెళ్లి చేసేసారు. అందుకని అతను ఏం చేశాడు, దేవుని మందిరము మానేశాడు. పిల్లరా, ఇందుకు ఈ మాట చెప్పానంటే, దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు రకరకాల వ్యక్తులు పిల్లరా. వీళ్ళందరినీ జల్లెడ పడితే నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఇదిగో ఇలాంటి వాళ్ళు. ఎవరు? హానోకు లాంటి వాళ్ళు పిల్లరా, హానోకు లాంటి వాళ్ళు. దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేనికి దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కారణం, దానివల్ల కలిగే లాభం భౌతికంగా మాత్రం కాదు, భౌతికంగా మాత్రం కానే కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచేది పిల్లలు గమనించండి, అది పర సంబంధమైన వాటి పట్ల ఆసక్తి కలిగినటువంటి విశ్వాసమే తప్ప భౌతిక సంబంధమైన వాటి మీద మాత్రం కాదు. కానీ ఈనాడు అనేక మంది ఏ రకంగా అలవాటు పడతారా అంటే, భౌతిక సంబంధమైన వాటి మీద ఆధారపడి ఆ తర్వాత నిదానంగా ప్రభువులోనికి వస్తూ ఉంటారు. పిల్లారా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈనాడు తోట అది ఒక నర్సరీ లాంటిది, ఈనాడు తోట ఒక ఎల్కేజీ లాంటిది, ఈనాడు తోట ఒక యూకేజీ లాంటిది. పిల్లరా, ముందు అటుగా 4 అడుగులు పడితే కానీ ఆ తర్వాత కొన్ని విషయాలు మనకి అర్థం కావు. పిల్లారా గమనించండి, ఆ రకంగా దేవునిపై విశ్వాసం ఉంచి చివరికి ఎక్కడో అంతమందిలో ఒకళ్ళిద్దరు బలంగా ఏం చేస్తారు, నిలబడతారు. పిల్లలు మిగతా వాళ్ళందరూ కూడా ఒడిడాకులో కొట్టుకుపోయినట్టుగా ఏం చేస్తారు, కొట్టుకొని పోతుంటారు. 962 సంవత్సరాలు బతికినటువంటి వాళ్ళ నాన్నగారికి దేవుని పట్ల ఇంకా లేదు, విశ్వాసం కలగలేదు. పిల్లరా అంతే, అతడు జీవించాడు. కానీ ఆయన గర్భవాసం ముందు పుట్టినటువంటి ఈయన మాత్రము, హానోకు మాత్రం ఏం చేశాడంటే, దేవుని యందు అతడు విశ్వాసం ఉంచాడు. క్రీస్తు పిల్లారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ సందర్భం ఎప్పుడంటే, ఆదికాండం 5వ అధ్యాయం మనము 21-22 చదువుదాం.
ఆది కాండం 5వ అధ్యాయం 21-22 వచనాలు. హానోకు 65 బ్రతికి మెతూషేలుని ఏం చేశాడు? కన్నాడు పిల్లారా. 65 సంవత్సరాలు. మనందరం ఈ మధ్య పాఠంలో విన్నాం కాబట్టి మనం కొంచెం త్వరగానే అర్థమైపోతుంది. హానోకు జీవించినవి 2 భాగాలు చేస్తున్నాం. 65 ఒకటి, 301 పిల్లారం. 65 సంవత్సరాలు లోకంలో ఉన్నాడు, కానీ 65వ సంవత్సరం అతనికి ఏర్పడగానే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు పిల్లారా. అక్కడి నుంచి అతని లెక్క ప్రారంభమైంది. ఎవరి లెక్క? హానోకు లెక్క. హానోకు లెక్కలో మొదట 65 లెక్కలు తీసేస్తే నిలబడిపోయిన లెక్కలన్నీ 300 ఏండ్లు నిలబడిపోయినాయి పిల్లారా. ఈయనకి 65 సంవత్సరాలు వయసు అంటే అప్పటికి వాళ్ళ నాన్నకి ఎంత వయసు వచ్చి ఉంటుందో. ఇంతకీ అప్పటికి వాళ్ళ నాన్న ఉన్నట్ట పోయినట్ట? ఉన్నాడా పోయాడా? హానోకు వాళ్ళ నాన్న ఉన్నాడా పోయాడంటే ఉన్నాడు పిల్లారా. హానోకు వాళ్ళ నాన్న ఉండగానే ఈయన దేవుని ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. మరి నీకంటే పెద్దోడిని, నీకంటే ముందుగా ఉన్నవాడిని, నాకు దేవునితో పని లేనప్పుడు నీకేం అవసరమైందిరా అనేటువంటి మాట మరి వాళ్ళ నాన్నకి కొంచెమైనా అవగాహన కలిగి ఉందో లేదో మనకి తెలియట్లేదు పిల్లారా. వాళ్ళ నాన్నకి లేని ఇబ్బంది ఈయనకేమొచ్చిందంటారు? అంటే కొంతమంది జీవితాల్లో ఏం జరుగుతాయి అంటే, ఫలానా పరిస్థితుల్లో వాళ్ళకున్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు దేవుని ఏం చేస్తారు? విశ్వాసం ఉంచుతారు పిల్లారా. ఇలా అనుకుంటారేమో, బిడ్డైనా బతుకుతాడు, తల్లైనా బతికిద్ది, కానీ ఇద్దరు మాత్రం బతకరు అనే మాట డాక్టర్లు, వైద్యులు చెప్పినప్పుడు పిల్లరా దాదాపుగా లోకస్తులు అయితే ఏం కోరుకుంటారు? మన సంగతి పక్కన పెట్టండు, లోకస్తులు అయితే ఏం కోరుకుంటారు? మనకెందుకు లోకస్తులు సంగతి అంటారా? సరే మనమే అనుకుందాం. మనమైతే ఏం కోరుకుంటాం? ఇద్దరు కదా. మనం ఏం కోరుకుంటామంటే మనం ఇద్దరు కోరుకుంటాం. మనం కోరుకుంటున్నామని చెప్పకపోయినా మన మనసులో ఉన్నమాట అదే. ఎమ్మండి మనం ఏం చేస్తామంటే ఈ రకంగా ఎక్కడోళ్ళు అక్కడ మనసులోనే నెహెమ్యా కానీ రాజు ముందు నిలబడి మనసులో ప్రార్థన చేసుకున్నట్టు మనం ఏం చేస్తుంటాం? ఉన్న స్థలంలో నుండి దేవునికి మొరపెట్టుకుంటాం పిల్లరా. అయ్యా ఇద్దరికీ ఆరోగ్యం కావాలయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ సంగతే కన్నబద్ధురాలు అవుతున్న ఆ తల్లికి తెలిస్తే చెప్పాలి. ఆమె ఏమనుకుంటుంది? కన్నబద్ధురాలు అవుతున్న తల్లికి ఈ సంగతి చెవును పడితే ఆమె కోరుకుంటుంది, మనకలాగే కోరుకుంటుందా? ఆమె ఇంక వేరే కోరుకుంటుందా? నేను అనుకుంటున్నాను, ప్రభువా నాకు కానీ సరైన చక్కని ఇబ్బంది లేకుండా బిడ్డని, ఆ బిడ్డని సంపూర్ణంగా ఏం చేస్తాను? సమర్పించేస్తా. నేను ఆ బిడ్డని నీ సేవకి ఏం చేస్తాను? అంకితం చేస్తాను. నాకు కొడుకుని నీ సేవకు అంకితం చేస్తాను. అట్లా కాదు, అది హన్నా లెక్కలో అది కాదు. ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది, మరి ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఉంటారో ఒకళ్ళు వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు పిల్లరా కనేటువంటి తల్లి ఏమంటుందంటే, నాకు కానీ చక్కగా బిడ్డని కానీ ఇస్తే ఆ బిడ్డని సేవకి అంకితం చేస్తా. అంటే ఆ రకంగా కొంతమంది దేవుణ్ణి నమ్ముకోవడానికి ఆ అవకాశాలు ఉంటాయి పిల్లరా. మెతూషేలు పుట్టే సమయానికి మరి హానోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడంటే ఈయన పుడతంలో ఏమైనా ఇబ్బంది కలిగించాడా? ఆ సమయానికి ఎందుకు దేవునిపైన విశ్వాసం కలిగింది? 65 సంవత్సరాల్లో దేవుడు గుర్తు లేనప్పుడు ఇప్పుడు హానోకు దేవునిపై ఎందుకు విశ్వాసం కలిగింది? వివరాలు అయితే మనకి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనిపించవులే, కానీ మనకు మాత్రం ఒక పాఠం ఉంది. అదేంటే 65వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత, అలాగే అది ముగిసిన తర్వాత అతడు దేవుని ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు పిల్లారా. అవును,
ఖచ్చితంగా జీవితంలో దేవుణ్ణి కలుసుకునే రోజు ఉంటుంది, ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకునే రోజు ఉంటుంది పిల్లలు. అది ప్రతి మనిషికి ఉండాలి, ఉండి తీరిది కూడా పిల్లలు. అది లేకపోతే జీవితంలో ఉపయోగమేమి ఉండదు. మొత్తానికి హానోకు దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచాడు పిల్లలు. హానోకు దేవుని యందు విశ్వాసం ఉంచాను అని మనకి ఏంటి రుజువు, ఏంటి ఆధారము అని అంటే, మరలా 5వ అధ్యాయం మనము 22వ వచనం చదువుదాం. ఆదికాండం. హానోకు మెతూషేలును కనిన తర్వాత 300 ఏండ్లు అంతే పిల్లలు. గమనించండి, ఇక ఈ కుమారుడు పుట్టిన కాడి నుంచి ఏదైతేమి 65 ముగించబడిన తర్వాత ప్రారంభమవుతున్నటువంటి ఈ 300 సంవత్సరాలకి హానోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కంటూ పిల్లల కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకుంటూ, అలాగే బ్రతుకు తెరువు తనకున్నటువంటి కర్తవ్యాన్ని కూడా, తన బాధ్యతను కూడా సక్రమంగా నెరవేర్చుకుంటూ, వినాలి, ఇంటికి తక్కువ పనికి తక్కువ దేవునికి ఎక్కువ. మరలా చెప్తున్నాను, ఇంటికి తక్కువ పనికి తక్కువ దేవునికి ఎక్కువ. మనమైతే దీన్ని ఇలా తిరగేసుకోవచ్చాం. ఎట్లాగా తిరగేయని చూస్తాను సరే, అసలు మీకు అలవాటు ఎదురు చూస్తాను. దీన్ని మనం తిరగేయని చూద్దాం పిల్లరా. గమనించండి, హానోకు 300 ఏండ్లు నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను. దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు ఇలాగ ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు ఇలాగ ఉండాలి. ఇంకా చెప్పాలంటే దేవుని యందు విశ్వాసం దేనికి ఉంచామో పరలోకానికి వెళ్తానికి, అలాకపోతే పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఇలాగ ఉండాలి, పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఇలా ఉండాలి. చెప్పరేందండి, పరీక్షకి వెళ్ళే వాళ్ళందరి దగ్గర ఏముండాలి? మీరు భలే కరెక్ట్గా పెన్ను ఉండాలంటే ఆధార్ కార్డు అవసరం లేదా? అవి కూడా కొంతమంది పెడుతున్నారు కదా, ఏమండి ఆధార్ కార్డు కూడా ఆలోచన చేయండి. పెన్ అనేది కామన్, కానీ ఆధార్ కార్డు దేనికో ఆ రూల్స్ మాత్రం చక్కగా పెట్టారు కదా. ఇంకేం కావాలంటే పరీక్ష రాసేవాడు వాళ్ళ ఆల్టికి కూడా ఇస్తారు కదా, ఐడెంటిటీ కార్డు అవన్నీ ఇవన్నీ తప్పనిసరి. అక్కడ మైక్లో ఒకటే పనికి చెవులు బయలుపోతుంటాయి. పరీక్షకి వెళ్ళే పిల్లలందరికీ ఏం చేస్తారు, ఈ తప్పనిసరి, ఇవన్నీ చూసుకోండి, ఈ తప్పనిసరి అని చెప్తూ ఉంటే వాళ్ళు అవన్నీ పట్టుకొని వెళ్తూ ఉంటారు పిల్లలు. పరలోకానికి వెళ్ళే వాళ్ళకి తప్పనిసరి ఏంటది? దేవునితో నడవటం. దేవుని యందు విశ్వాసం ఉంచానంటే మరి విశ్వాసం ఉంచిన వ్యక్తి ఆ విశ్వాసాన్ని రుజువు చేయాలి, నిరూపించాలి. చాలామంది విశ్వాసం ఉంచుతున్నారులే, కానీ పిల్లలు గమనించండి, బైబిల్ గ్రంథములో ఈయనకి దేవునికి ఉన్నంత సంబంధము మరి ఇంకెవరికి లేనట్టుగా మనము వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం పిల్లరా. హానోకు మెతూషేలును కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుస్తున్నాడు పిల్లరా. రండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించి మనం ముగిచేద్దాం. దేవునితో నడవాలి అంటే అంత తేలిగ్గా ఉంటుందా? దేవునితో నడవాలని మనకు ఆలోచన ఆసక్తి ఉన్న అభ్యంతరాలు ఆటంకాలు అనేవి ఉంటాయా ఉండవా? దేవునితో నడవాలి అని మనకు ఆలోచన ఆసక్తి ఉన్నా దానికి ఎదురయ్యేటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి పిల్లారా. బైబిల్ గ్రంథములో మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 7వ వచనం, క్రొత్త నిబంధన. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 7వ వచనం చదవండి. చాలు ఆ మాట, చాలు ఇంకేమొద్దు, అంతా చదవాలా ఏంటి? అభ్యంతరాలు తప్పనిసరి. అభ్యంతరాలు రాక మానవు. ఎవరికి? ఎవరికి? విశ్వాసం ఉంచిన వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే విశ్వాసం తర్వాత రెండో మెట్టిందంటే పరలోకం వెళ్ళాలనుకునే వాళ్ళకి.
పరలోకం వెళ్ళావాలి అనుకున్న వాళ్ళకి అభ్యంతరాలు రాక మానవు, అభ్యంతరాలు తప్పనిసరి. ఇంత అభ్యంతరాలలో 300 సంవత్సరాలు పిల్లరా, మరి ఆ లెక్కలు ఎలాగున్నాయో మనకైతే అర్థం కావట్లేదు. అంటే అభ్యంతరాలు పోంగా 300 సంవత్సరాలా, లేకపోతే కంప్లీట్గా 300 సంవత్సరాలు దేవునితోనా చెప్పాలి. కొన్నిసార్లు మనం తాలు తబ్బరైన తీసి పక్కన పడేస్తాం కదా, డాగులు తీసి పక్కన పడేస్తాం కదా. చెప్పాలి, చివరికి నోట్లు కూడా ఏం చేస్తాం, ఆ నలిగిపోయినవి చివర్లు ఇరిగిపోయినవి ఏం చేస్తాం, అవన్నీ పక్కన పెడతాం కదా. అట్లా లెక్కలోకి ఏం చేయం, తీసుకోం. ఇప్పుడు 300 కంప్లీట్, లేకపోతే అభ్యంతరాలు కొన్ని తీసేయంగా 300. పిల్లరా, అలాగే ఉంది బైబిల్. 300 సంపూర్ణం, 300లో ఒకటి కూడా తీసేయడానికి వీలు లేదు. అంటే ప్రభువు నమ్ముకున్న తర్వాత అభ్యంతరాలు లేని గనుడు నేను ఒకడే అనుకుంటా. చెప్పాలి మీరందరూ కూడా, మనందరం కుటుంబాలు కలిగిన వాళ్ళం, మనందరం కూడా కుటుంబాలు కలిగిన వాళ్ళమే. కుటుంబంలో ఖచ్చితంగా ప్రభు కోసం జీవించాలి, పరలోకానికి వెళ్ళాలంటే అభ్యంతరం ఉండిద్దా లేదా మీ నోటితో మీరు చెప్పండి. చెప్పలేరా? సర్లేండి, చెప్పలేకపోతే ఒక పని చేద్దాం, బైబిల్లో వాళ్ళని ఎత్తుకుదాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయి వాళ్ళని అయితే అప్పుడైనా మనం బయటకు వస్తామేమో. బైబిల్ గ్రంథంలో ఎవరికైనా అభ్యంతరాలు కలిగినాయా? మొదటి మాట, ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలగజేసాను. ఇప్పుడు అబ్రహాం ఏ పరిస్థితిలో ఉన్నాడు? దుఃఖంలో ఉన్నాడు, తెలుసు కదా. కనీసం వాళ్ళ సంగతి అయినా నోరిపి చెప్పండి. అబ్రహాముకి అంత దుఃఖాన్ని కలగజేసింది ఎవరు? అబ్రహాముకి దుఃఖం కలగజేసింది ఎవరంటే వచనం 10. శారా మాట్లాడుతుంది, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు ఇస్సాకుతో వారసుడై ఉండుడని. ఈ మాట అబ్రహాంకి ఏం కలిగించింది? దుఃఖాన్ని కలగజేసింది. పిల్లారా, అయిపోయింది కదా సింపుల్గా. అబ్రహాం అంటే మనలాంటోడా, మనకన్నా తక్కువ, మనకన్నా ఎక్కువ? ఏదో చెప్పండి త్వరగా. అబ్రహాము అంటే హానోక్ కంటే ఎక్కువ తక్కువ? అక్కడ చెప్పండి. అబ్రహాము అంటే హానోక్ కంటే ఎక్కువ తక్కువ? అబ్రహాము అంటే మనకంటే ఎక్కువ తక్కువ? ఇంకా చెప్పాలంటే హానోకును గురించి చెప్పుకోదగ్గ అధ్యాయాలు అరుదు. హానోకును గురించి చెప్పుకోదగ్గ అధ్యాయాలు అరుదు పిల్లరా. అబ్రహాముని గురించి చెప్పుకోవాల్సిన అధ్యాయాలు పుస్తకాలే ఉన్నాయి పిల్లరా. పుస్తకాలు ఉన్నాయి. ఆలోచన చేయండి. అబ్రహాముని గురించి ఎన్ని ప్రసంగాలు మనం చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు పిల్లరా. హానోకుని గురించి చాలా తక్కువ. ఇంత మంచి అబ్రహాం అనబడిన ఈ గొప్ప భక్తుడికి అభ్యంతరం ఏర్పడిపోయింది. ఏంటి అభ్యంతరం అంటే దుఃఖం, కన్నీళ్ళు. ఎంతగా దుఃఖాన్ని వెలబుస్తున్నాడు పిల్లరా. ఇంతకీ ఈయనకి ఇంత ఏడుపు తెప్పించింది ఎవరంటే, మరలాడుతున్నాడు ఎవరంటే, నేను 100 సార్లు అడుగుతా, మీరంటారు భార్య అంటారు, ఇంక వేరే మాట ఏం చెప్పరు. అట్లానా? సరే, అలా కొత్త 12వ అధ్యాయం ఆదికాండం 12-13 వచనాలు చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా చెల్లివని దయచేసి చెప్పమని ఆమెను ఏం చేశాడు? అది కాదు. ఇప్పుడు శారా అబ్రహాం ఏం చేసింది? మరి అబ్రహాం శారాని ఏం చేశాడు?
అసలు మొట్టమొదటి ఏడిపించింది ఎవరు? ఒంటి కాలం మీద వెళ్ళిపోతున్నారు శారా మీద, కొద్దిగా ఆగండి. అసలు మొట్టమొదటిగా ఆ ఏడుపు తెచ్చింది ఎవరయ్యా అంటే శారాని ఐడిసినట్టు మనం అక్కడ లేదంటారు, అంతేగా మీరు చెప్పేది? పిల్లరా, ఏడకోకుండా ఏ తల్లి ఏ చెల్లి ఉంటుంది? అసలు ఆ మాట అన్నప్పుడు ఏడకోకుండా కంట తడి పెట్టకోకుండా ఎవరుంటారు చెప్పండి పిల్లరా? అసలు ఆయన ఎలా మాట్లాడారో చూసారా? నేను సావకుండా బతకాలంటే నువ్వు ఈ పని చేయాల్సిందే. చావు బతుకు, బతుకు చావు అనే మాటలు మాట్లాడుతుంటే తాళి కట్టుకున్న భార్యకి ఏమొచ్చింది? జీవిత భాగస్వామికి ఏమొచ్చింది చెప్పలేదండి. ఆమె ఎవరో తిడతాందంట, ఈడు చస్తే బాగున్నదంట. ఇంక చూసుకో ఏం వచ్చింది కోపం. మా ఆయన చావమంటావా? నువ్వు చావకూడదు, మీ ఇంటి మొత్తం చావుని పోయి ఊరేసుకుని కిష్టలు దుక్కుండే పిల్లలు. మా ఆయన చావమంట, అంతనందరూ చచ్చిపోలేదు అమ్మాయి అంటే, అయితే మాత్రం అనాలా ఏంటి? ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు పిల్లరా? సావు బతుకుల గురించి అబ్రహాము మాట్లాడుతూ ఉంటే శారా ఏడకుండా ఉంటుందా? ఇంకా చెప్పాలంటే ఒకసారి ఏడిపించాడా, రెండుసార్లు ఏడిపించాడా? ఏమండి, 12వ అధ్యాయంలో ఏడిపించిన అబ్రహాము మళ్ళీ 20వ అధ్యాయంలో కూడా ఏం చేశాడు? అక్కడ కూడా ఏడిపించాడు. మరలా నువ్వు నా చెల్లువని చెప్పమని చెప్తున్నాడు పిల్లారా. గమనించండి, 1కి 2 సార్లు శారాని అబ్రహాం ఏం చేశాడు? ఏడిపించాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇటుపక్క భర్త అయినటువంటి అబ్రహాముకి శారా ద్వారా అభ్యంతరమే. చెప్పండి. అటుపక్క భార్య అయినటువంటి శారాకి అబ్రహాముతో అభ్యంతరమే. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచే పరలోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి అందరూ అకుల్లా ప్రిస్కిలలాగే ఉండరు. మీరు కావాలంటే గమనించండి, అందరూ అకుల్లాంటి ప్రిస్కిలలాగా ఎవరు ఉండరు పిల్లరా. అందరూ జకరియా ఎలిజబెత్ లాగా ఉండరు, అరుదు. అభ్యంతరాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? అభ్యంతరాలు ఎవరి నుంచి వస్తాయి అంటే, అభ్యంతరాలు ఇంట్లో నుంచే వస్తాయి. అభ్యంతరాలు జీవిత భాగస్వామ్యం నుంచే వస్తాయి. ఏమ్మా ప్రార్థనకు రావట్లేదని అడిగితే వాళ్ళు చెప్తారు, ఆయన ఒప్పుకోవట్లేదయ్యా. ఎవరు? ఆయన ఒప్పుకోవట్లేదయ్యా. ఆదివారం వెళ్తే సరిపోదా అన్నాడయ్యా. మిగతా కుటీలకి రావడానికి ఏం చేయట్లేదు? ఒప్పుకోవట్లేదయ్యా. మరి అభ్యంతరమే కాదా? అభ్యంతరమే పిల్లలు, అభ్యంతరమే. ఆలోచించేయండి. కొంతమంది సహోదరులు కూడా ఏదన్నా దేవుని పని విషయంలో పాలు పొందాలంటే పర్మిషన్లు ఎవరు ఇవ్వాలి? ఇవ్వాలమ్మా. కొంతమంది దేవుని పనిలో పాలు పొందాలంటే తొందరగా సమాధానం చెప్పరు. ఏంటంటే, నేను కుసేపు ఆగి చూపుతానంటే మేము ఎదురు చూడాలి. దేనికోసం? ఈయన అక్కడికి ఫోన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కలెక్షన్ కలిపేదాకా ఇక్కడ ఎదురు చూస్తా కూర్చోవాలి పిల్లారా. లేరానంటే లేరంటారు వీళ్ళు. లేదు, ఉన్నారు, చాలామంది ఉన్నారు పిల్లారా. చూడండి, పరలోకానికి వెళ్ళాలని దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? అభ్యంతరాలు. ఇంతకీ పౌలులాగా ఒకే ఒక మనిషా, లేకపోతే కుటుంబం కలిగిన వ్యక్తి హానోకు? పిల్లరా, కుటుంబం కలిగిన వాడు బైబిల్లో ఉంది. కుటుంబంతో ఉన్నానని ఆయనే చెప్తున్నాడు పిల్లరా. మరి కుటుంబంతో ఉన్నప్పుడు ఈ 300 సంవత్సరాలు నీ జీవితంలో ఎట్లా ఏర్పడ్డాయి? కొంతమంది అడుగుతుంటారు, ఎలాగొచ్చింది నీకు ఈ అవకాశం? దీన్ని బట్టి నువ్వు ఏమనుకుంటున్నావు అని కొంతమంది ఒత్తిడి చేస్తూ ఉంటారు పిల్లారా. ఇప్పుడు హానోకు పరిస్థితి ఏంటి? 300 సంవత్సరాలు అభ్యంతరాలు లేకుండా ఉన్నాయంటే, అభ్యంతరాలు లేకుండా ఎందుకు ఉంటాయి? ఒక మాట చెప్పనా, ఇంత జ్ఞానం బయలుపరచబడుతున్నప్పటికీ కూడా ఇంకా చాలామంది కుటుంబాల్లో అభ్యంతరాలు ఉన్నాయి. అసలు అది జ్ఞానం బయలుపరిచే రోజులే కాదు. చెప్పరేందండి, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు, అది ఏ కాలం? అది అజ్ఞాన కాలం. అజ్ఞాన కాలం అంటే జ్ఞానం అంతగా భూమి మీద ప్రబలం కావట్లేదు. అది అజ్ఞాన కాలం. అజ్ఞాన కాలంలోనే హానోకు 300 సంవత్సరాలు మరి దేవునితో నడవటం అనేది ఈనాడు మనందరికీ ఒక మంచి పాఠం పిల్లారా.
ఇంతకి కేవలము భార్య భర్తల ద్వారా అభ్యంతరాలు అని అంటే అలాగెందుకు అనుకోవాలి? అభ్యంతరాలు కుటుంబంలో ఎవరి ద్వారా అయినా వస్తూ ఉంటాయి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే. ఎవరండి ఈ మాట మాట్లాడింది? మాట్లాడుతున్నా, ఈ మాట మాట్లాడింది ఎవరయ్యా అంటే ఒక అబ్రహాము లాంటి భక్తుడి పిల్లారా. ఒక అబ్రహాము లాంటి మంచి భక్తుడేనా? మీకు అర్థమవుతుందా? అసలు అభ్యంతరాలు చిన్న చితుకోలు కాదు. ఎవరికి అభ్యంతరాలు? గమనించండి పిల్లరా, కొత్తగా వచ్చే వాళ్ళకి కాదు, దేవునిలో బాగా పాతుకుపోతున్నారు అనుకున్న టయానికి ఎదురవుతాయి. ఏంటవి? అభ్యంతరాలు పిల్లరా. అయ్యా మీరు కొంత ఆగండి, తొందరపడబాకండి. షీమీ మాటలకి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పక్కన ఉన్న వాళ్ళందరికీ ఏమొస్తుంది? విపరీతమైన కోపం వస్తుంది పిల్లరా. నువ్వు ఇలా ఉంటే కుక్క ఇంకెక్కడైనా ఎన్నెన్నో మాటలు మాట్లాడతాడు, మేము ఒకే ఒక పోటుతో అతనికి నేల కరిపించేస్తామని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దావీదు చెప్తున్నాడు, మనసులో ఉన్న బాధను చెప్తున్నాడు. నా కడుపును పుట్టిన కుమారుడే, నా ప్రాణం తీయ చూస్తున్నప్పుడు ఈ షీమి మాట్లాడే మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన పని లేనే లేదు పిల్లారా. అంటే దావీదుకు కూడా తప్పలేదంటే తప్పలేదు పిల్లారా. ఏంటివి? అభ్యంతరాలు. ఇంకా చెప్పాలంటే హానోకు ఎక్కువ లేకపోతే దావీదు ఎక్కువ అంటే మీరే చెప్పాలి. అబ్రహాము కన్నా కొన్ని ఉన్నాయి, కానీ దావీదుకి మరీ ఎక్కువ ఉన్నాయి అధ్యాయాలు. దావీదుకి మరీ ఎక్కువ ఉన్నాయి అధ్యాయాలు పిల్లరా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం ప్రారంభించుకొని ముగింపు మీరు చెప్పండి. ముగింపు మీరు చెప్పండి. కాతల్లి మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంతో వరకు దావీదు ఏమవుతాడు? మనకు కనిపిస్తూ ఉంటాడు పిల్లారా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదలుకొని మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంతో ఆయన జీవితం ముగించబడింది సంపూర్ణ లెక్కల ప్రకారం. కానీ అన్ని అధ్యాయాలు కలిగిన వాడు కదా అబ్రహాం. 12 అధ్యాయంలో ప్రారంభించబడి 25 అధ్యాయులు ఏమవుతాడు? ముగించబడతాడు అబ్రహాం. అంటే అబ్రహాము కంటే ఇంకా ఎన్నో దేవునికి సంబంధించిన విషయాలు మనం నేర్చుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే దావీదు. పిల్లలు గమనించండి, దావీదు. ఇప్పుడు దావీదు మాట్లాడిన మాట ఏంటంటే, తిట్టనేయండి అతని జోలు పోబాకండి. అతను చేసేదానికన్నా నా కొడుకు చేసేది నాకు చాలా బాధకరంగా ఉంది. నా కొడుకు చేసేదాన్ని పోల్చుకుంటే ఇతడు మాట్లాడేది పెద్ద ఎక్కువేమీ కానే కాదు. పిల్లరా చూడండి ఎలాగున్నాయి అభ్యంతరాలు. త్వరగా చెప్పండి. దేవుని మందిరం కూడా లేదు, దేవుని మందిరం ఎట్టగైనా సరే నేను ఏర్పాటు చేసుకోవాలని తప్పించిపోతున్న ఈ వ్యక్తికి అభ్యంతరం. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళు సౌలు లేడు. ఇంకా చెప్పాలంటే చాలామంది మహామహా గనులు ఉన్నారు దావీదు కంటే ముందు. పిల్లరా వాళ్ళందరూ చేయలేంది ఎవరు చేశారంటే దావీదు చేశాడు. పిల్లరా దావీదు చేశాడు. మందిరం 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 అనుకుంటేనే చనిపోయాడు. ఎవరు? చిరకాలం నేను ఎక్కడ ఉంటాను ఏమంటే చిరకాలం అనుకుంటేనే ఏం చేశాడు అంటే అతడు చనిపోయాడు. పిల్లరా కనీసం మందిరం యొక్క నేను అనుకుంటున్నాను ఆ ప్లాన్ కూడా ఏం చేయలేదు, చూడాల. మందిరం ఆ ప్లాన్ కూడా చూడలేదు పిల్లారా. ఆ తర్వాత అసలు మామూలు కాదు, విపరీతమైనటువంటి పేరు వచ్చేసింది. ఇంత మంచి ఆలోచన కలిగిన వ్యక్తికి ఈ రకమైన అభ్యంతరం అంటే అంతే అభ్యంతరం. భర్త ద్వారా అభ్యంతరం, భార్య ద్వారా అభ్యంతరం, చెప్పండి, కొడుకు ద్వారా అభ్యంతరం.
బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 11:35. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి చదువు, నా కుమారి నీవు నన్ను బహుగా, నిజంగా ఆమె కృంగ జైల ఎవరిని? యెఫ్తాని. యెఫ్తా మాట్లాడిన మాటల్లో పిల్లలు గమనించండి, మనం కొంచెం అర్థం చేసుకుందాం. ఇక్కడ నన్ను బహుగా ఏం చేసావు? కృంగ తీసావు. కృంగ తీసావు అంటే అవతల వ్యక్తి ఏం చేస్తే అవతల వ్యక్తి కృంగిపోతాడు? ఇప్పుడు ఆమె ఏం చేసిందని కృంగిపోయాడు? ఆమె ఏం చేసిందని కృంగిపోయాడు? ఇక్కడ పిల్లలు ఆలోచించేయండి. ఆయన తండ్రి కృంగిపోయేంత పని ఆ పిల్ల ఏం చేయాల. తండ్రి కృంగిపోయేంత పని ఎవరు చేశారే అంటే 34:30 ఆదికాండం. దైవ గ్రంథం ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోను లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలోను, చదవమా, ఏం చేశారు? ఎవరు అసహ్యులు పిల్లరా? చదువు. నా జన సంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చినప్పుడు నన్ను ఏం చేస్తారు అని ఏం చేస్తున్నాడు? ఈయన కృంగిపోతున్నాడు పిల్లరా. ఇంతకీ ఎవరి కృంగిపోయిన వ్యక్తి? మీరే పేరు చెప్పాలి. ఈ కృంగిపోయిన వ్యక్తి ఎవరు? ఈయన ఒక దావీదా, ఈయన ఒక అబ్రహమ్మ? వీళ్ళిద్దరి కంటే ఎక్కువ తక్కువ? ఆ లెక్కకు వస్తే ఎవరిని కదిలిచ్చినా ఎవరికి అంత ఉండాలో అంత ఉంది. ఎవరిని మనం తక్కువ వేయడానికి? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇశ్రాయేలీలు పిల్లరా. ఇశ్రాయేలీలకు మూల పురుషుడు, 12 గోత్రకర్తలకు తండ్రి అన్నమాట పిల్లారా. ఏమన్నాడు తెలుసా? నేను కృంగిపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఈయన కృంగదీసింది ఎవరో మీరు చెప్పండి పిల్లరా. షిమ్యోను కాదు, లేవి కాదు, కూతురు, దేన అయిన కూతురు. ఇలా చెప్పిన ఒక్కతే అయిన కూతురు. ఒక్కతే అయిన కూతురు తండ్రిని ఏం చేసింది? కృంగదీసింది పిల్లరా. యెఫ్తా కూతురు కృంగదీలా. ఆ కృంగదీసే పని ఆ పిల్ల ఏమీ చేయలేదు పిల్లరా. తన తండ్రి విజయంతో ఇంటికి వస్తుంటే సంతోషంతో ఎదిరిపోతుంది పిల్లరా. అర్థం చేసుకోండి. ఆ లెక్కకు వస్తే విజయం కూడా అవసరంలా, తాగుతూ వస్తున్న కూడా కూతురు ఏం చేసేది? ఏమో మీరేం మాట్లాడతారా? ఏం చెప్పలేదండి. అటు తిరుపతియా, రేపు బాబు చచ్చిపోతున్నాడు అనుకున్న తిరుపతియా? గమనించండి. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారనగానే ఇంటికి వెళ్ళాం. గురువారం చర్చికి వచ్చారు. ఆ పిల్ల ఇంతే ఉంది. పిల్లోడు ఇలా అమ్మ దగ్గర కూర్చుంటే ఆడవాళ్ళ దగ్గర, పిల్ల మాత్రము మా నాన్న ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళ నాన్న పట్టుకొని వాళ్ళ నాన్న దగ్గర అలా కట్టి కూర్చుంది. నేను సైజ్ చేశా, అది నీ ప్లేస్, ఆడవాడికి వెళ్ళమంటే నేను ఏడే కూర్చుండే. ఎక్కడ? వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంటుందండి పిల్లరా. అంటే ఎంత తాగుపోతే అయితే మాత్రం పిల్లకి, ఇప్పుడు తండ్రి తాగొస్తున్నాడన్నా కూడా పిల్ల ఏం చేసేది? ఏదో రిలేటివ్ పిల్లరా. ఇప్పుడు యెఫ్తా కూతురు తప్పేం చేయలేదు, ప్రతి పిల్ల చేసే పనే అది పిల్లరా. కాకపోతే ఆయన చేసిన ఆ మొక్కుబడి కరెక్టు కాదు, తాను చేసిన మొక్కుబడి కరెక్ట్ కాదు. ఇంతకీ కృంగ చేసింది ఎవరై అంటే దీన. ఎవరిని? యాకోబుని పిల్లరా. యాకోబుని పోల్చుకుంటే యెఫ్తా ఎంతటోడు? యాకోబుని పోల్చుకుంటే దావీదు ఎంతటోడు? యాకోబుని పోల్చుకుంటే అబ్రహాం ఎంతటోడు? కృష్ణ పిల్లరా. వీళ్ళందరూ కూడా దేవుల్లో చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళే, కానీ వాళ్ళకి తప్పలా. ఏం తప్పలేదు? అభ్యంతరాలు తప్పలేదు పిల్లరా. ఈ మాట కొంచెం అర్థం చేసుకోండి. ఇలాగ అభ్యంతరాలు ఉండాలని చెప్పేసి మనం చల్లగా జారుకోవడం కాదు, మళ్ళీ ఇది ఒక వంక తీసుకోబాకండి. చాలామంది వాళ్ళు గమ్మత్తుగా ఉంటారు పిల్లరా. ఈ రకంగా ఉన్నారని చెప్తే మనం వాళ్ళని ఆధారం చేసుకోకూడదు. మనం ఒకళ్ళ ఆధారం చేసుకోవాలనుకుంటే ఆధారం చేసుకోండి. ఎవరిని? ఏం చెప్పాలి మీరే? ఒకళ్ళ ఆధారం చేసుకోవాలంటే ఆధారం చేసుకోండి. ఏమని?
నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద నా జీవిత కాలమంతా, ఎంతో నడిచేద్దాం యేసుతో, యేసుతో గడిపేదాం, యేసుతో నడిచేద్దాం, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగా ఇప్పుడు మనకి మాదిరి ఎవరు? ఇప్పుడు మనకి మాదిరి ఎవరు? హానోకు. చాలా సంతోషం. ఈ పాట పాడుకుంటూ జీవితకాలం అంతా మనం ఈయన్నే మాదిరి పెట్టుకుంటూ ఎక్కడికి వెళ్దాం? పరలోకానికి వెళ్దాం. నన్ను ఇలా మాట చెప్పనండి. ఇంటిలో స్టార్ట్ అయింది ఏంటిది? అభ్యంతరం. ఎమ్మన్నే స్టార్ట్ అవ్వాలి ఏంటిది? ఈ పాట. నీకు ఇంట్లో అభ్యంతరం స్టార్ట్ అవ్వగానే నువ్వు ఎమ్మన్నే పాటను స్టార్ట్ చేయాలి. కానీ మనకు అక్కడ పాట వచ్చిద్దా అని అడుగుతున్నా. అప్పుడు మనకు పాట వచ్చిద్దా? ఇంకేమన్నా వచ్చిద్దా? ఇంకేముందుకు రావు అభ్యంతరాలు? అంటే మానుకునే ఎన్ని వస్తాయో. ఆ సైకిల్ వాళ్ళు పెట్టు, ఈ బైబిల్ వాళ్ళు పెట్టు అంటే ఏంటో ఎన్ని, ఈ బండి లోలు పెట్టు, ఆ సైకిల్ లోలు పెట్టు. ఏంటి డాడీ ప్రార్థనకి వెళ్తున్నా? ఇంకేం ప్రార్థనకి వెళ్తాం? వెళ్ళినట్టే ఉంది నేను ప్రార్థన అయిపోయింది డాడీ. ఏంటి మమ్మీ నువ్వు వెళ్ళవా? ఇంకేం వెళ్తాం ప్రార్థనకి? మమ్మీ వెళ్ళట్టుగానే ఉంది. పిల్లరా, అయ్యా సహోదరులరా, కనీసం వారానికి ఒకసారి నీ పాట పాడండి. ఏ పాట? ఇక ప్రేమ, అమ్మ ప్రేమ, నాన్న ప్రకృతి పక్కన పెట్టా కిరణ్ గారు. ఇప్పుడు కొద్దిగా ప్రేమ గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం కావాలి? పిల్లరా, నేను సాగేదా అంతే, నేను సాగేదా యేసునితో. ఇన్ని ఉన్నాయి వారం మొత్తం. ఎందుకు మనం అంతగా సాగలేకపోతున్నాం? అభ్యంతరాలు ఎన్ని ఉన్నాయో పిల్లరా, ప్రతి మనిషికి అభ్యంతరాలు. ఆ లెక్కకొస్తే హానోకుకి నిజంగా అభ్యంతరాలు లేవా అంటే పిల్లరా, అలా ఎప్పటికి అనుకోవటానికి వీల్లేదు. అది చిన్న కుటుంబం అయినా, అది పెద్ద కుటుంబం అయినా, అది ఎలాంటి కుటుంబం అయినా సరే ఖచ్చితంగా అభ్యంతరాలు ఉండి పిల్లరా. అమెరికాని పరిపాలించే ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారికే తప్పలేదంట. మరి కొంతమంది చెబుతుంటారు. ఎవరికి? పిల్లరా, అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారికే ఇలాంటి పరిస్థితులు తప్పలేదంట పిల్లరా. అప్పుడు నేను ప్రభు నమ్ముకుని కొత్తలో చెప్తుండేవాళ్ళు బోధకులు, ఇది వైట్ హౌస్ అంట. ఏంటి వైట్ హౌస్ అంటే? వైట్ హౌస్కి వైట్ అండ్ వైట్తో వాహనాడంట. ఎవరు? ప్రెసిడెంట్ గారు. వైట్ హౌస్కి అంటే మేధావులు అనేక మంది రాజులు దేశాలు వస్తున్నారు, అక్కడ ఆయన మాట్లాడాలి. వైట్ హౌస్కి వైట్ అండ్ వైట్ వేసుకుని వెళ్తున్నాడంట. ఏంది వైట్ అండ్ వైట్ వేసుకుని పెళ్ళిగూళ్ళకి వెళ్తున్నావే అని చెప్పి సిరాబుడ్డు తీసుకొచ్చేసి ఆ వైట్ సొక్క మీద వైట్ మీద పోసిందంట. పిల్లరా, అలాగే వెళ్ళిపోయాడంట. ఆడికి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఏం చెప్పాలనుకునేది మొత్తం పిల్లరా చక్కగా అన్నీ నెరవేర్చుకుంటూ వస్తే అందరూ చప్పట్లు కొట్టి ఇక మెడలో వేసారంటే ఏంటివి? దండలో. ఆ దండలు భద్రంగా తెచ్చాడంట. ఎవరు వేయడానికి? ఆ దండలు భద్రంగా తెచ్చి ఆమెకు వేసాడంట. ఎందుకు? నేనేం చేశానంటే మరి నువ్వే కదా నన్ను అంత చక్కగా పంపించింది. పిల్లరా, అంటే అభ్యంతరాన్ని ఎలా తిప్పి కొడుతున్నాడు, అభ్యంతరాన్ని ఎట్లాగా మాఫీ చేస్తున్నాడు. అభ్యంతరాన్ని బట్టి ఆగిపోవటం గొప్పతనం కాదు, అభ్యంతరాన్ని సాల్వ్ చేసుకొని పోవటంలో ఉంది గొప్పతనం. పిల్లరా, అంటే ఈ పని ఎవరు చేశారంటే 300 సంవత్సరాలు దేవునితో నడిచిన హానోకి పని చేశాడు. పిల్లరా రండి, దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో పిల్లరా ఆది కాండములో నుంచి దాదాపుగా క్రొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు సైతము కూడా ఈ 11వ అధ్యాయంలో బాగా ఇరికిచ్చి మొదట కొంతమందికి కొన్ని వచనాలు రాసి చివరికి వచ్చిన ఒక వచనంలోనే అందరిని ఏం చేశాడు? అందరిని అక్కడ కుదిర్చేశాడు. పిల్లారా, అయితే ఈ అధ్యాయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా
విశ్వాసములో చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరనంటే చెప్పాలి. పిల్లలు మనం అనుమానించాల్సిన అవసరం ఏమీ లేనే లేదు. హానోక్ అని చెప్పుకోవడానికి బైబిల్ మనకి ఆధారాలు చాలా మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లలు. దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ముగిద్దాం ఒక 5 నిమిషాల్లో. హానోకోల నాన్న బ్రతికిన సంవత్సరాలు మొత్తం పుట్టింది చివరి వరకు చెప్పండి 962 సంవత్సరాలు. ఆ లెక్కకు వస్తే హానోకు కొడుకైన మెతీషాల మొత్తం పుట్టినటువంటి చచ్చిపోయిన సంవత్సరాలు 900. అంటే రికార్డులన్నీ ఇంట్లో ఉన్నాయి, వీళ్ళ దగ్గరే ఉన్నాయి. రికార్డులన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళ నాన్న చూస్తే నేను 962, కొడుకు చూస్తే నేను 969 పిల్లారా. ఇప్పుడు చెప్పండి, ఆ లెక్క కొట్టి ఈ అధ్యాయం మొత్తంలో తక్కువ కాలంలో జీవించిన వ్యక్తి ఎవరో చూసే అంతనే ఏం పట్టిందో. ఈ అధ్యాయములో ఒక్కొక్కరు ఆదాము నుంచి 930 స్టార్ట్ అయ్యి నోవాహు 500 సంవత్సరాలని దాకా ఉంది అక్కడ ఈ అధ్యాయంలో. ఆ లెక్కకు వస్తే తక్కువ కాలం యొక్క చరిత్ర ఎవరిది? ఎన్ని? ఇప్పుడు ఈయన అందరికంటే తక్కువ ఎక్కువ చెప్పాలి పిల్లరా. తండ్రి 962, కొడుకు 969. మధ్యలో ఉన్నటువంటి ఈరోజు కొడుక్కి మెతూషెల తండ్రి ఈయన జీవించింది పిల్లలు 365 అనే మాట మనము చూడగలుగుతున్నాం. దీన్ని మనం ఎలా పోల్చుకోవాలి అంటే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3, 6. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై, ఆగండి, చిరకాలం జీవించాడంట. ఎంత? దీర్ఘాయుష్మంతుడు అంటే ఎంత వేసుకోవచ్చు? సుమారుగా 6వ వచనం లెక్క ప్రకారం 2000 సంవత్సరాలు. సింపుల్గా పిల్లలు గమనించండి, 2000 సంవత్సరాలు బతికడం లేదులే, కానీ మొత్తానికి దీర్ఘాయుష్మంతుడు అన్నాడు. అంటే ఎంత వేసుకోవచ్చు అయ్యానంటే అట్టివాడు సుమారుగా 2000 సంవత్సరాలు అన్నాడు పిల్లరా. ఈ 2000 సంవత్సరాల్లోని ఎవరితో పోల్చాడు? 2000 సంవత్సరాల్లోని గమనించండి, పక్కన పెట్టి అతని కంటే ఎవరు గొప్ప అన్నాడు ప్రసంగిలోని. అన్నీ ఎప్పటికప్పుడు చెప్తే వినాల్సిందేనా మనం కదా? ఏమన్నాడు? పడిపోయిన పిండం అన్నాడు పిల్లారా. పడిపోయిన పిండాన్ని చెప్పండి, పడిపోయిన పిండాన్ని 2000ని 2 పక్కన పెడితే ఏది బెటరు? పిండమే బెటర్ అని బైబిల్ చెప్తోంది పిల్లారా. ఆ లెక్కకొస్తే 962ని 969ని అలాగే 365ని పక్కన పెట్టండి, ఏది బెటరు? పిండం ఎవరు? అంతే పిల్లరా, హానోకు. అదేంటి 969 గొప్ప కాదా, 962 గొప్ప కాదా అంటే విశ్వాసం లేనోడు ఇంకా అంతకన్నా ఎంతకాలం బతికినా ఏమి ప్రయోజనం లేనే లేదు పిల్లారా. దేవుడు ఎవరిని లెక్కలోకి తీసుకుంటాడయ్యా అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడినే లెక్కలోకి తీసుకుంటాడు పిల్లారా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిని లెక్కలోకి తీసుకుంటాడు. ఏనండి, దేవుని యందు విశ్వాసంలో కూడా చాలామంది ఉంచుతున్నారులే, కానీ ఈయన లెక్క వేరు. ఈయన దేవుని యందు ఎలాంటి విశ్వాసం ఉంచాడంటే అందరూ భౌతిక సంబంధంగా ఆలోచన చేసి విశ్వాసం ఉంచలేదు. నేను ఆయన వస్త్రము చెంగు ముట్టితే కానీ, అంతేనా, ఆ నీళ్లు ద్రాక్షరసం అవటం చూస్తే కానీ ఆ శిష్యులు ఏం చేయలేదు? విశ్వాసం ఉంచలేదు. ఇలాగుంటుంది పిల్లరా. మరి హానోకు విశ్వాసాన్ని మనం ఎలా పోల్చుకోవాలి? హానోకు విశ్వాసాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
హానోకు విశ్వాసాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. వినండి, బైబిల్ ఎలా చెప్తుంది చూడండి. యోహాను సువార్త 11:26లో బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎంతమందిలో నెరవేరింది? ఇది ఎంతమందిలో నెరవేరింది పిల్లలు? ఈ 11వ అధ్యాయంలో ఎంతోమంది విశ్వాసులు వీరులు ఉన్నారు, అలాగే హానోకు ఉన్నాడు. వీళ్ళందరినీ ఒక పక్కన పెట్టి హానోకును ఒక పక్కన పెట్టండి పిల్లారా. అలాగే ఆది కాండంలో 930 సంవత్సరాలు అని ప్రారంభించబడిన బోర్డులు పిల్లరా 969 అనే బోర్డు దాకా మనం చూస్తూ ఉంటే వినాలి వాక్యం. మనకి ఫ్లెక్సీలు ఏర్పడుతున్నాయి కదా, మనిషి చనిపోగానే ఫ్లెక్సీలు, ఆ తర్వాత దినానికి బండలు. ఇంతకీ ఫ్లెక్సీల మీద ఏంటి, బండల మీద ఏంటి? నా మాట చెప్పాలి, మీ మాటలు చెబుతున్నారు మంచిది. నా మాట చెప్పండి, నా మనసులో మాట చెప్పండి. అదిగో జనన మరణం పిల్లరా. అంటే పుట్టిన డేటు, చనిపోయిన డేటు, చనిపోయిన డేటు, పుట్టిన డేటు. ఆదాము నుంచి మెతీషేల వరకు పుట్టిన డేటు, చనిపోయిన డేటు. అంటే చనిపోయిన డేటు, పుట్టిన డేటు. డేటు లేని యొక్క వ్యక్తి ఎవరో పిల్లరా? హానోకు. పుట్టిన డేట్ ఉంది కానీ ఏం డేట్ లేదు, చనిపోయిన డేట్ లేదు. అంటే నేను చనిపోను అని ఈరోజు మనకి ఆధారం ఉంది, కానీ ఆయనకి ఏముంది ఆధారం? యోహాను సువార్తలో ప్రభువు చెప్పిన సమయానికి పిల్లరా హానోకు చేసిన దానికి మనం పోల్చుకుంటే అసలుకి పొంతనే లేదు. మరలా 11:26 యోహాను సువార్త. ఇంతకీ హానోకు ఎప్పుడు విశ్వాసం ఉంచాడు? బ్రతికుండగానే విశ్వాసం ఉంచాడు. ఏమని విశ్వాసం ఉంచాడు? చదువుదాం. ఉంచు ప్రతివాడు. ఇప్పుడు హానోకు చనిపోయాడా? చనిపోలేదు. నేను చనిపోతానని విశ్వాసం ఉంచాడా? చనిపోనని విశ్వాసం ఉంచాడా? అదే ఆయన విశ్వాసం, అదే ఆయన గొప్పతనం పిల్లారా. ఇంతసేపు హానోకు గురించి చెప్పుకోవాల్సిన పాఠం ఏంటంటే హానోకు యొక్క విశ్వాసము మనందరి విశ్వాసం కంటే అది వేరుగా ఉంటుంది పిల్లారా. ఈ రోజుకు మనం ఖచ్చితంగా ఏ మాట కూడా ఏం చేయలేం, చెప్పలేం. ఈ రోజు కూడా మనం ఖచ్చితంగా నేను అని ఖచ్చితంగా ఏం చేయలేం, చెప్పలేం పిల్లారా. కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, హెరోదుతో చెప్తున్నాడేమో ఒకవేళ పిల్లారా, ఏంట్రా ఈ దేవుని విశ్వాసం ఎందుకో, నేను చనిపోకుండా ఉండాలి. ఆ మాట వాళ్ళ నాన్నకి ఎలా అనిపించిందో. మెతీషేలు అడుగుతున్నాడేమో, ఏంటాడు ఎందుకు విశ్వాసం, నేనేం చేయాలి, చనిపోకుండా నన్ను ఎలా చెప్పనండి. పెద్దవాళ్ళు అడుగుతున్నాను, చెప్పొచ్చు, అంకమ్మ గారు చెప్పవచ్చు, రూతమ్మ గారు చెప్పొచ్చు, రాజమ్మ గారు కూడా చెప్పొచ్చు. ఇక వాళ్ళే పెద్దవాళ్ళు అనేది. మనం మరణం ఎలా కావాలని కోరుకుంటాం? మంచాన బడి వద్దా, వద్దయ్యో అంటున్నారు చూసి స్టార్ట్ అయింది. వద్దా మంచాన వద్దా పిల్లలు, మంచాన వద్దు. మరి ఎట్ట పోవాలి? తిరుగుతూ పోవాలి, బంగారులాగా తిరుగుతూ పోవాలా? అంతేనా? బంగారంలాగా తిరుగుతూ పోవాలి, అంతేగాని మంచాన్ని మాత్రం పడకూడదు అయ్యో అని అందరం కోరుకుంటాం పిల్లరా. నేను మాత్రం అది కోరుకున్నాను, నేను అదే కోరుకుంటాను. ప్రతి మనిషి ఇలా కోరుకుంటున్నారు. హానోకు అంటాడు అలాంటిది కదండి. ఎలాగా? అసలుకి మంచం కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి, అసలు నేను చావకూడదు. అంతే. చావకుండా ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళాలి. అంతే. చావుకోకుండా వెళ్ళాలి. అరే అది ఎలా సాధ్యం? రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అంటే నాకు అయిన కాదు, నేను చావకూడదు. అంతే, నేను చావకూడదు పిల్లరా. ఎంతోమంది జనన మరణాలు ఉన్నాయి, కానీ నా బోర్డు అలా ఉండడానికి వీల్లేదు పిల్లరా. బ్రతికి దేవుని ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని దేవుడు ఎంతగా అభినందించాడయ్యా అంటే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు. నీవు ఇలాగ అడిగినందుకు నీ మనవిని ఆలకిస్తున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకిచ్చుచున్నాను.
పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు. ఇక మీదట దేనిలో జ్ఞానంలో. మరి సావు లేని దానిలో ఏలే సంగతి తర్వాత చూద్దాం. ఆలోచన, సావు లేని దానిలో క్రీస్తుని పిల్లారా, నీకు ముందు కానీ నీకు తర్వాత కానీ లేడనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అది ఏ లేకొచ్చింది, అది వేరే విషయం కానీ పిల్లారా. మొత్తానికి దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏలే అయినా అడిగాడేమో, ఇంకా చాలయ్యా, ఇంతవరకు చాలు, నన్ను చంపేమని అడిగాడు ఆయన. పిల్లరా, అభ్యంతరాలకు ఏమైనాకి ఎక్కువైపోయినానికి. అభ్యంతరాలను తట్టుకోలేక ఏం చేశాడంటే మానవులాగా మాట్లాడేశాడు. నా వల్ల కాదు, ఇంతవరకు చాలు అని చెప్పి. పిల్లరా, అర్థం చేసుకోండి. కానీ చూద్దామన్నా కూడా ఇందామన్నా కూడా హానోకులు ఇలాంటివి ఏమీ కనిపించట్లేదు. పిల్లరా, అందరి విశ్వాసం వేరు, హానోకు విశ్వాసం వేరు. ఇలా చెప్పిన హేబేలు కంటే కూడా విశ్వాసం గొప్పది. ఎవరిది? హానోకుదే. పిల్లరా, ఇప్పుడు చెప్పండి, 969కి ఎక్కువ తక్కువ అయినాయి. ఇప్పుడు ఇంతకు ఉన్నట్ట లేనట్ట? మరి ఇప్పుడు ఎన్ని వేసుకోవచ్చు? 2000 దాటినే దాటలేదా? ఎప్పుడో దాటిపోయినాయి. పిల్లరా, ఇప్పుడు మన కళ్ళ ముందుంటేనా? ఇప్పుడు మన కొంతమంది లేరు, అమెరికాలో కొంతమంది, చెప్పాలి, ఇంగ్లాండ్లో కొంతమంది, అమ్మా నాన్నలు ఇక్కడ ఉన్నారు, మిగతా పెద్ద పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఉన్నారా లేరా? ఇప్పుడు హానోకు ఇక్కడ లేడు, ఉన్నాడా లేడా? మనకు కావాల్సింది చనిపోకుండా వెళ్ళాడా, చనిపోయి వెళ్ళాడా? చనిపోకుండా వెళ్ళాడు. ఆయన అదే కోరుకున్నాడు. పిల్లరా, ఆయన విశ్వాసం ఏంటంటే అందరికీ మరణం తథ్యం, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఇగో నేనున్నాను. ఎవరు? హానోకు. నేనున్నాను, నేను మరణించలేదు. ప్రభు చిత్తం అయితే ఆయన మరలా వచ్చే ఎన్ని మనకు అవసరం లేదు. ఇప్పుడు పిల్లరా, ఇప్పుడు ప్రస్తుతం మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. ఏ విశ్వాసం పిల్లరా? ఏ విశ్వాసం అంటే నీకు ముందు కానీ నీ తర్వాత కానీ బ్రతికుండగానే విశ్వాసం. ఇవన్నీ సాధ్యం అవుతాయా మానవుని జీవితంలో? ఈ లోకంలో జీవిస్తున్న విధానంలో వీటన్నిటిని మనం ఛేదించగలుగుతామంటే అభ్యంతరాలు కోకొలలుగా వచ్చినాయి పిల్లారా. కానీ వాటిని తప్పించుకొని దైవ సన్నిధిలో ఈ విశ్వాసుల వీరుల పట్టికలో ఇంత గొప్పగా ఆయన పేరు రాయబడతాం ఎలా సాధ్యమైందో రండి మనం పాడుకున్నట్టుగానే హానోకు వల్ల ఏం చేద్దాం? మనం సాగుదాం. ఇంకా చెప్పాలంటే ఉన్న వాటికంటే ఎక్కువగా పెంచుదాం. దేవుని సన్నిధికి రావటంలో ఉన్నాయి కాదు, ఇంకేం చేయాలి? ఇంకా ఎక్కువగా పెంచాలి. ఎక్కడ నా అభ్యంతరాలు ఉంటాయి? అభ్యంతరాలు లేకుండా ఎందుకు ఉంటాయి పిల్లరా? అభ్యంతరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలా చెప్పనా, అసలు అభ్యంతరాలను ఛేదించుకొని రావటంలోనే గొప్పతనం ఉంది. అభ్యంతరాలు ఏం చేయాలి? ఛేదించుకొని రావటంలోనే గొప్పతనం ఉంది పిల్లరా. సిలువుకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభుకి అభ్యంతరాలు లేవా అంటే చెప్పరేందండి. ఈడు అలా అంటారు పిల్లరా. తన్ను తాను కాపాడుకోలేడంట ఆయన. అడిగే మాటలు నేను ఏం చేసుకోలేకపోతున్నాడు? రక్షించుకోలేకపోతున్నాడంట. యూదులు రాజు కదా, ఇంతకాలం యూదులు రాజు కదా, ఇప్పుడు దిగురమను పిల్లరా. అన్నీ అభ్యంతరాలే. ఇంకొద్దిసేపటికి కాలేరు కొట్టుకునే వాడు కూడా మాట్లాడాడు. ఎవరు? దొంగలు ఏం చేశారు? ఇంకొద్దిసేపటికి కాలేరు కొట్టుకునే వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళు కూడా మాట్లాడారు. ఇన్ని అభ్యంతరాలు కూడా ప్రభు శిలువలు అన్నిటిని ఏం చేశాడు? సహించాడు. శిలువలు అన్నిటిని ఏం చేశాడు? ఓర్చుకున్నాడు పిల్లరా. ఆ తర్వాత అద్భుతమైన విజయాన్ని దేవుడు సంపాదించుకున్నాడు. మనకి హానోకే అంతకాదు, ప్రభువు కూడా మనకి గొప్ప మాదిరి పిల్లరా. అలాంటి మాదిరికరమైన జీవితం జీవిస్తూ హానోను గురించి మనం ఎలా పాడుకుంటున్నామో మనల గురించి కూడా ఇంకొకళ్ళు పాడుకొని చెప్పగలిగే రీతిలో మనం జీవిద్దాం, దేవుని మహింపరుద్దాం. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హానోకు మీ యందు విశ్వాసం ఉంచుటలో ఉన్న ప్రత్యేకత, అందరూ విశ్వాసం ఉంచిన వాళ్ళే, కానీ అందరికంటే మించిన విశ్వాసం, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నడనో చనిపోడన్నావు నాయన. మరి మరణం లేకోకుండానే నీ సన్నిధికి చేర్చబడ్డాడు. నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తంలో మరొకసారి రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం నాయన అలాంటి విశ్వాసం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అభ్యంతరాలతో సహితం
కొనసాగిపోయేటువంటి మంచి విశ్వాసం ఈనాడు సంఘములో ఉన్న మాకందరికీ కావాలి. అలాంటి విశ్వాసం మీ వాక్యం వింటున్న మా అందరికీనైనా మీరు వచ్చేంత వరకు ధారాళంగా దయచేయమని ఈ మనవులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.